రెండో ముఖ్యమంత్రి కాబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో చాలా చర్చలు జరుగుతాయి, చాలా ట్విస్టులు ఉంటాయి, చాలామంది అలుగుతారు మాకు ముఖ్యమంత్రి పదవి, ఎందుకంటే చాలామంది సీనియర్లు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి కంటే ముందు నుంచి కూడా పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. అందరూ కూడా ఇవన్నీ ఉంటాయి కాబట్టి పార్టీ దీన్ని ఎలా అంత తొందరగా ఈజీగా సాల్వ్ చేస్తుంది, ఇవన్నిటి నేపథ్యంలో చాలా ఈజీగా 2 రోజుల్లోనే వాళ్ళు దాన్ని పరిష్కరించుకున్నారు. రేవంతే ముఖ్యమంత్రిగా ప్రకటించారు. సో రేపు ప్రమాణ స్వీకారం జరగబోతోంది కాబట్టి బీజేపీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? బీజేపీ నుంచి చెప్పడం అంటే ఒకటే, ప్రజలు నిర్ణయించారు, ఒకే ఆల్టర్నేటివ్ ఏదో ఆలోచించారు. యాక్చువల్గా ప్రజలు బీజేపీ పట్టం పట్టారు, కానీ కొన్ని కారణాల వల్ల ఈరోజు కాంగ్రెస్ వెళ్ళారు. కానీ ఒకటి, కాంగ్రెస్లో ఏదైతే అంతర్గత కుమ్ములాట ఉందో అది జరగకపోతే బాగుంటుంది. ఇంకా ఉంది, దానికి ఇంకా తెర వెనుక ఇంకా జరుగుతున్నది. సరే, ఏది జరిగినా ఏదైనా వీళ్ళు పథకాలు ఏదైతే ఉచిత పథకాలు తీసుకొచ్చారో రాష్ట్రంపై 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా పడబోతున్నది. దాన్ని ఏ విధంగా ముందలు తీసుకెళ్తారు? అసలే అప్పుల పాలైన తెలంగాణ, ఈ అప్పుల పాలుతో పాటు వీళ్ళ ఉచిత పథకాలకి ఏవైతే 1,00,000 కోట్ల పైన మరి ఎక్కని తీసుకొస్తారు, అది చాలా ఇది ఉంది. ఆల్రెడీ ఇప్పుడు కర్ణాటకలో ఏ విధంగా అయితే వాళ్ళ మేనిఫెస్టో ఉందో దాన్ని సరైన ప్రజల వరకు దగ్గర వరకు తీసుకెళ్ళలేకపోతున్నారు. అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా ఇక తెలంగాణలో కూడా అదే రాబోతున్నది. కాబట్టి ఒకటి, మీరు రాష్ట్రాన్ని సరిగా మరి ఏ విధంగా మీరు ఆలోచన మేరకు తీసుకొస్తున్నారో చేస్తే మంచిదే. కేంద్రం నుంచి ఎప్పుడు ఏ రాష్ట్రాలు ఏవి ఉన్నా కూడా, రాష్ట్రాల్లో ఏ పార్టీలు ఉన్నా కూడా కేంద్రం నుంచి ఎల్లప్పుడూ సహకారం ఉంటుంది. మోడీ గారు ఏదో ఇక్కడ కాంగ్రెస్ ఉందని ఇక్కడ అదేం కాదు, గతంలో తెలంగాణ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా అదే రకంగా సహకారం చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా సహకారం చేస్తారు, కేంద్రం చేయాల్సినవి. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలు అన్యాయం కావద్దని ఒకటే కోరుతున్నాము. మేము పార్టీ ఏదున్నా, భారతీయ జనతా పార్టీ ఏదున్నా ప్రజల కోసము, ప్రజల శ్రేయస్సు కోసము, తెలంగాణ శ్రేయస్సు కోసము మేము అడిగేది ఒకటే. పార్టీలు ఎలక్షన్లలో పోరాడతాము, మళ్ళీ తర్వాత వచ్చాక పార్టీలు కాదు, అభివృద్ధి ప్రజలకి ఏదైతే మనము అందించాలో అది అందించాలి. అది దానికి కట్టుబడి ఉంటే బాగుంటుంది. కానీ అది జరుగుతుందా అనేది ఒక ప్రశ్న. ఇంకొకటి, కాంగ్రెసు గతంలో దేశవ్యాప్తంగా ఏ రకంగా చేసిందో అది ఇక్కడ కాకూడదు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఏ విధంగా మైనస్ అయిందో తెలుసు, స్కాములు స్కీములు అనుకుంటూ. ఇప్పుడు అది కాకూడదు తెలంగాణలో. అది అయ్యిందంటే భూస్థాపితమే కాంగ్రెస్ పార్టీకి. ప్రజలు ఒకసారి నమ్మి ఇచ్చారు, మరి అది ఏ విధంగా నుంచో పెట్టుంటారో వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇక మరి మొన్న ఎలక్షన్ జరిగిన దాంట్లో నేను ఒక క్యాండిడేట్గా కంటెస్ట్ చేసి యాకత్పురా నుంచి చూశాను. నేను ఎంఐఎం ఏ విధంగా ఓల్డ్ సిటీలో అరాచకాలు చేసి రిగ్గింగ్ చేసి గెలుచుకుంటూ వస్తుందో, మరి రాష్ట్రంలో కూడా మరి ఏ విధంగా జరిగిందో ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం చూడాలి. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, 3 నుంచి 5 గంటల మధ్యలో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగింది. ఆ రిగ్గింగ్ దాని గురించి మనం ప్రశ్నించినా వినేవాడు లేదు, చూసేవాడు లేడు. అనేక రకాల వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. ఆ నిరూపించినా కూడా పట్టించుకునే నాదురు లేడు. మరి ఎలక్షన్ కమిషన్కి ఏ విధంగా వాళ్ళకి చెప్పాలో అర్థం కావట్లేదు. ఇట్లాగా ఎంతోమంది క్యాండిడేట్లు మరి అన్యాయం అయ్యారు. ప్రజల వద్ద స్పందన ఉన్నా కూడా ఆ రాష్ట్రం 2 గంటల్లో రిగ్గింగ్ చేసిన దాంతో వీళ్ళు బయటపడ్డారు. అనేక రకంగా సుమారు 3 గంటల వరకు 2:30 నుంచి 3 గంటల వరకు మన లీడింగ్లో ఉన్నాను నేను. కానీ ఏదైతే రిగ్గింగ్ జరిగిన ఓట్లతోటే వాళ్ళు బయటపడ్డారు. సో ఇట్లా ఎలక్షన్ కమిషన్ చూసి ఎలాగా ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నది, వారికి ముందరలే కంగ్రాచులేషన్ చెప్తాము మేము. ఇక ఇంకొకటి, ఏదైతే ఇప్పుడు తెలంగాణలో అప్పులు పాలైనాయి, ఆ అప్పులు పాలైన దాన్ని ఏ విధంగా దాన్ని ఏమంటారంటే ఇంట్రెస్ట్ ఏదైతే కడుతుందో, మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తుందో ఆ ఇంట్రెస్ట్లో నుంచి బయటికి ఎలా వస్తుందో, మరి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పథకాలు ఎట్లా ఉంటాయో
ఇవన్నీ మనం చూడాలి, రాష్ట్రం ఎట్లా ముందర పడుతుందా అని. ఇక్కడ ఒకటి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఏ పార్టీ ఉన్నా కూడా మీరు అడగాల్సింది, మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కేంద్రం నుంచి నిధులు తీసుకున్నా కూడా తీసుకోలేదని అబద్ధాలు ప్రచారం చేసింది. అది ముమ్మాటి తప్పు. మరి కాంగ్రెస్ కూడా ఆ తప్పు చేయదని నేను అనుకుంటున్నాను. అడగాలి, కేంద్రం నుంచి అడగాలి, నిధులు అడగాలి, తీసుకోవాలి, కానీ తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దు. అసలే గత 50 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు మోసపోతూ వచ్చారు. మళ్ళీ మొన్న 10 సంవత్సరాలు బీఆర్ఎస్తో మోసపోయారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్తో మోసపోవద్దని నేను కోరుకుంటున్నాను. రైట్. సో కమలాకర్ రెడ్డి గారు, మొన్న జరిగిన ఎలక్షన్స్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. సరే, ఏదైనా కూడా రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ కార్యక్రమానికి కేసీఆర్ గారు కూడా ఆహ్వానం అందించారు. ఆయన వెళ్తారా లేదా అనేది ఒక